మంత్రుల్ని ముగ్గులోకి దించి మంట పెడుతోంది కాంగ్రెస్ అధిష్టానం. స్వప్రయోజనాల కోసం ఆడుతున్న రాజకీయం మొత్తం వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేస్తోంది. తెలిసి కూడా మంత్రులు పాటించిన వ్యూహాత్మక మౌనం వారిని తీవ్రంగా దెబ్బతీసింది. వైఎస్ జగన్ టార్గెట్ గా కాంగ్రెస్ పెద్దల మహాడ్రామాలో ఒక్కో అంకం కాంగ్రెస్ అధిష్టానం దివాళాకోరు రాజకీయాన్ని బయటపెడుతోంది. వైఎస్ జగన్ పై కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ తీరు ఆద్యంతం దివాళాకోరుతనమే. జగన్ ను అన్ని విధాలా దెబ్బతీసేందుకు, జనం నుంచి ఆయన్ను దూరంగా ఉంచేందుకు కాంగ్రెస్ సిబిఐలు మొదటి నుంచి వ్యూహాత్మక ఎత్తుగడలతోనే ముందుకు సాగుతున్నాయి. జగన్ ను ఆయన సన్నిహితులను మాత్రమే టార్గెట్ చేస్తామని, మంత్రుల పేర్లు బయటకొస్తే తాము చూసుకుంటామని భరోసా ఇచ్చారు కాంగ్రెస్ పెద్దలు. ఢిల్లీ సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు వ్యూహాత్మక మౌనం పాటించారు. తెర వెనుక సంప్రదింపులతో సంబంధం లేదంటూ దాడి ప్రారంభించారు. కాలం గడుస్తున్న కొద్దీ ఢిల్లీ భరోసా వెనక్కిపోయింది. చివరకు సొంత పార్టీ నేతలు మంత్రులపై విమర్శలు చేయడంతో పాటు వారి రాజీనామాకు ఒత్తిడి తెచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు రాసిన లేఖను 2011 జనవరి 24న సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతివాది. వైఎస్ జగనే తమ లక్ష్యమని నిర్ణయించుకున్న కాంగ్రెస్ సర్కార్ వ్యూహాత్మక మౌనం పాటించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు భరోసానిస్తూ హైకోర్టు నోటీసులకు మౌనం వహిస్తూ ద్వంద్వ పోకడలు పోయిన కాంగ్రెస్ అధిష్టానం క్రమంగా మంత్రులను ముగ్గులోకి దింపింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో మరో డ్రామాకు తెరలేపింది. వైఎస్ హయాంలో 26 జీవోలకు సంబంధించి నెల్లూరుకు చెందిన న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లు పూర్తిగా రివర్స్ గేర్ తీసుకుంది. సుప్రీం ఆదేశాలతో గొంతు విప్పింది. జీవోలన్నీ రాష్ట్ర విశాల ప్రయోజనాల రీత్యా తీసుకున్నామంటూ గత ఏడాది డిసెంబర్ 3న సుప్రీంకోర్టుకు నివేదించింది. ధర్మాన ప్రసాదరావు వ్యవహారాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్ పెద్దలు కిరణ్ కుమార్ అవకాశవాద రాజకీయాలు నడిపారు. టీడీపీతో కుమ్మక్కై ధర్మాన సబితలకు ఎసరు పెట్టారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు మంత్రుల అవినీతి వ్యవహారాన్ని లేవనెత్తారు. ఈ నాటకంలో ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. ఆ తర్వాతే సీన్ రక్తి కట్టింది. సీఎం కిరణ్ ఢిల్లీలో మకాం వేయడం, తర్వాత హైదరాబాద్ వచ్చి రాజీనామా చేయాలని సబితా ధర్మానలను కోరడం, తర్వాత వారు రాజీనామా చేయడం జరిగిపోయాయి. వ్యూహం తెలిసినా కాంగ్రెస్ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డి లోగుట్టు చెప్పే సాహసం ఈ ఇద్దరు మంత్రులు ఏనాడూ చేయలేకపోయారు. చివరకు అదే వారి కొంప ముంచిందని విశ్లేషకులు అంటున్నారు.